నమస్తే అమ్మ. జై గురుదత్త. అమ్మ, గురు చరిత్ర చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? గురు చరిత్ర పారాయణం చేస్తే అసలు ఎలాంటి మోక్షం కలుగుతుంది అని అంటారు. లైఫ్లో కొన్నిసార్లు మనం స్ట్రక్ అయిపోయినట్టు భావిస్తూ ఉంటాం. ఇంకా అంత అయిపోయింది జీవితంలో, ఇంకేం లేదు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా భావిస్తూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. అలాంటి వాళ్ళకి గురు చరిత్ర పారాయణం ఎలా ఉపయోగపడుతుంది అంటారు? గురుచరిత్ర పారాయణం అనేది మనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా భావించాలి. అది ఒక అద్భుతమైన గ్రంథము. ఎందుకంటే అందులో భక్తి కాండము, కర్మకాండము, జ్ఞానకాండము కూడా ఉంటాయి. ఈ మూడింటిని బోధిస్తారు. మనకుండే కర్మలు, మనం గత జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో ఎలా అనుభవిస్తాము అనే కథల రూపంలో స్వామి మనకు తెలియజేస్తారు. జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. భక్తి మార్గం ఏ విధంగా భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడుని మనం చేరుకోవచ్చు, భగవంతుడు అనుగ్రహిస్తారు అని జ్ఞానాన్ని కూడా బోధిస్తారు ఈ గురుచరిత్ర ద్వారా. ఈ విధంగా మనం నడుచుకోవాలి, ఎటువంటి పాపాలు చేస్తే ఎటువంటి శిక్షలు లభిస్తాయి అనేవన్నీ కూడా ఈ గురుచరిత్ర గ్రంథం ద్వారా మనకి అనుభవపూర్వకంగా కూడా తెలియజేస్తారు. ఇది మనకి ఒక కల్పతరువు లాంటిది. ఈ గురుచరిత్ర అనేది కల్పతరువు లాంటిది. ఇలాంటి గ్రంథాన్ని పట్టు వస్త్రంలో పెట్టి దేవుడి గదిలో పెట్టి పూజించాలి. గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టే ముందు స్వామి యొక్క అష్టోత్తరాలు చదివేసి, అలాగే ధూపం వేసి, దీప నైవేద్యాలు పెట్టి అప్పుడు గురుచరిత్రను ప్రారంభించాలి. కాసేపు మెడిటేషన్ చేసుకుంటూ గురువు యొక్క రూపాన్ని ధ్యానిస్తూ, తర్వాత ఏ సంకల్పంతో అయితే గురుచరిత్ర పారాయణం మొదలు పెడుతున్నామో ఆ సంకల్పం స్వామికి చెప్పుకొని ఆ సంకల్పం నెరవేరేలాగా చేయమని, అలాంటి శక్తి ఈ గురుచరిత్ర పూర్తి చేసే శక్తి స్వామి మీకు కలిగించాలని, అలాంటి భక్తి ఈ వారం రోజులు మీకు కల్పించాలని, ఆ వారం రోజులను కూడా కోపాలు ఆవేశాలు ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ధర్మాన్ని అనుసరించాలి, ఎక్కువగా కూడా వేరే విషయాలు చర్చించకూడదు, వేరే వాళ్ళ మీద నిందలు మోయకూడదు. ఇవన్నీ లేకుండా గురుచరిత్ర ప్రారంభం చేయమంటారు? గురువారం రోజే చేయాలి, ఇంకా వేరే రోజులు చేయరు. గురువుకి గురువారం రోజే గురుచరిత్ర పారాయణం స్టార్ట్ చేయాలి. బుధవారంతో అవుతుంది. బుధవారం అయిన తర్వాత మళ్ళీ గురువారం రోజు ఉద్యాపన చెప్పుకొని 11 మందికి భోజనాలు పెట్టాలి కంపల్సరీ. అప్పుడే పరిపూర్ణ ఫలితం వస్తుంది. చాలా మంది ఊరికే గురుచరిత్ర పారాయణం చేస్తాము అంటారు. కాదు, నీ గురుచరిత్ర పారాయణం చేసి 11 మందికి భోజనాలు పెడితేనే నీకు పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. ఆ 11 మందిలో ఒకరు దత్తాత్రేయ స్వామి వచ్చి నీ భిక్ష స్వీకరించాలి, నీ అన్నదానం, నీ అన్న ప్రసాదం స్వీకరించాలని కోరుకోవాలన్నమాట. ఇక గాయత్రి నువ్వు అడిగినట్టు గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? గత జన్మ పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ జన్మలో చేసే పాపకర్మలు కూడా తొలగిపోతాయి. ముందుగా గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల ఎక్కడో స్టక్ అయిపోయాము అని అనుకుంటారు అన్నావు కదా. ఎక్కడో స్టక్ అయిపోయిన వాళ్ళకు కూడా ఆ హర్డిల్స్, ఆ స్టక్ అయిపోయిన నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అక్కడ ఆగిపోయాము అనుకున్న వాళ్ళని అక్కడి నుంచి ముందుకి నడిపిస్తారు స్వామి. తర్వాత ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, కీర్తిస్తారు, సంపదిస్తారు, ఆలోచన విధానం మారుస్తారు. అప్పటి వరకు నీలో ఒక మార్పు అనేది ఉండదు. గురుచరిత్ర చదవనంత వరకు చెడు ఆలోచనలు, అందరి మీద చెప్పుకోవటము, ఈర్ష, ద్వేషాలు, ఎప్పుడు కూడా తన గురించి తనే ఆలోచించుకోవటము, అంటే అవును అంటే అది కూడా ఒక ఇదే కదా. అంటే నీ గురించి నువ్వే ఆలోచించుకొని ఇంకేం ఆలోచించకుండా ఉండటం కూడా స్వార్థమే అవుద్ది. దాన్ని కూడా స్వార్థమే అంటారనమాట. అలా స్వార్థాన్ని తొలగిస్తారు, చెడు ఆలోచనల్ని తొలగిస్తారు, మన సోల్ క్లెన్జింగ్ చేస్తారు, మన నడవడిక అంతా కూడా మారుతుంది గురుచరిత్ర చదివిన తర్వాత. ఈ అబద్ధాలు ఆడటం తగ్గుతుంది, ఈర్ష్య ద్వేషాలు తగ్గుతాయి, చెడు ఆలోచనలు కూడా తగ్గుతాయి, మంచి ఆలోచనలు వస్తాయి, ధర్మం వైపు అడుగులు వేస్తాము, అందరికీ మంచి చేయాలనుకుంటాము. అవన్నీ మనం గురుచరిత్ర ద్వారా నేర్చుకుంటాము. మనం గరుడ పురాణం ఎలా ఇంట్లో పెట్టుకుంటామో ఆ బుక్ని, ఈ గురుచరిత్ర పారాయణం బుక్ కూడా అలానే ఇంట్లో పెట్టుకొని పూజిస్తే చాలా పాజిటివ్ వైబ్స్ ఇంట్లో అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అని విన్నాను. నిజమేనా? అవును. గురుచరిత్ర కానీ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర కానీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. దాన్ని సంవత్సరంలో 1-2 సార్లు పారాయణం చేస్తే ఇంకా మంచిది. మెయిన్గా ధూపం అంటే చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామికి, గంధం అంటే చాలా ఇష్టము. ఆ గంధం బొట్టు పెట్టి పుస్తకానికి
స్వామి పటానికి కూడా గంధం బొట్టు పెట్టి అప్పుడు గురుచరిత్ర పారాయణం మొదలు స్టార్ట్ పెట్టాలి. చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఉండే సమస్యలన్నీ కూడా తొలగుతాయి. ఇక ఏ అధ్యాయం చదివితే ఏం ఫలితాలు కూడా చెప్తాను. చెప్పండి. కొన్ని టూకీగా చెప్తాను. తప్పకుండా. ముఖ్యంగా ఇలాంటి సమస్యలకి ఇలాంటి అధ్యాయం అని ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకి ధన సంపద కావాలి అంటే, సంపదలు కావాలి, దారిద్ర బాధలు తొలగాలంటే 9, 10, 18, 38వ అధ్యాయాలు చదవాలి. అలాగే సంతానం కావాలి మనకి అంటే 20, 21వ అధ్యాయాలు చదవాలి. సంతాన ప్రాప్తి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 52 అధ్యాయాలు ఉంటాయి. కొంతమంది 40, 42 ఇలానే అనుకుంటారు కదా, కొన్ని బుక్స్ లలో కూడా 40, 42 అని మెన్షన్ చేస్తారు. లేదు, ఎక్కిరాల భరద్వాజ గారిది 1 నుంచి 52 అధ్యాయాలు ఉంటాయి. అది కాకపోయినా కన్నడ వర్షను ట్రాన్స్లేట్ చేసిన గురుచరిత్రలు కూడా ఉంటాయి, పాత గురుచరిత్రలు, అవి కూడా పారాయణం చేసుకోవచ్చు. అవి ఇంకా ఎక్కువగా కంటెంట్ ఉంటుందన్నమాట. అలాగే మనకి గోరఖ్పూర్ వాళ్ళది కూడా గురుచరిత్ర ఉంటుంది, చాలా పెద్దది. నేనైతే అది చదువుతాను. తర్వాత మనకి జ్ఞానాన్ని ఇచ్చేది, ఇప్పుడు పిల్లలకి కానీ వాళ్ళు విద్యలో రాణించాలంటే ఏంటి అని అడిగావు కదా, లేదా డల్ స్టూడెంట్స్, ఫెయిల్ అయిపోయే వాళ్ళు, లేదా వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు లేవు అనేవాళ్ళు. అవును, కొంతమంది పిల్లలకి ఏజ్ పెరిగినా కూడా జ్ఞానం అంతగా పెరగదు, ఇంటెలిజెన్స్ లేకపోవటము, మందబుద్ధి పిల్లలు అలా కూడా ఉంటారు కదా. ఆ పిల్లలు 17, 25, 27, 28వ అధ్యాయాలు ఇలాంటివి పేరెంట్స్ కూడా పిల్లల కోసం చేయొచ్చు. తర్వాత ఆరోగ్యం కోసం 30, 32, 30, 31, 32వ అధ్యాయాలు ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు ఈ అధ్యాయాలు పారాయణం చేయాలి. తర్వాత మనకి బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ స్పిరిట్స్, భూత ప్రేత పిశాచ బాధలు ఇవన్నీ తొలగాలి అని అంటే 23వ అధ్యాయం పారాయణం చేయాలి. ఇంకా చాలా అధ్యాయాలు శత్రు బాధల నుంచి తొలగించుకోవాలి అంటే శత్రు బాధలు నరదృష్టి 23, 23 చదవాలని, 27 కూడా చదవచ్చు, 27 కూడా నరదృష్టి అన్ని. మరిన్ని సమస్యలకి ఏ అధ్యాయం చదువుకోవాలి అని ముందు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ధన్యవాదాలు. జై గురుదత్త.